మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు ఒక బంపర్ న్యూస్ అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాను అండి. అద్భుతమైనటువంటి అవకాశం. ఏ కంపెనీ అయినా సరే మనం ఒక 6 months గడిచింది అంటే దానిలో డెవలప్మెంట్స్ ఉండకపోగా ఇంకా డిక్రీజెస్ ఉంటాయి. అంటే అందులో కొన్ని కటింగ్ చేయడం, మనకి రావాల్సినటువంటి బెనిఫిట్స్లో మార్పులు తేవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఫస్ట్ టైం మార్కెట్లో డైరెక్ట్ సెల్లింగ్లో నెంబర్ 1గా ఎదుగుతున్నటువంటి కంపెనీ, ఆ కంపెనీ తెచ్చినటువంటి డెవలప్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను అండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. న్యూట్రౌషధి కంపెనీ మనకు తెలిసిందే, వచ్చినటువంటి 6 months లోపే 50+ ప్రోడక్ట్స్ మన ముందుకు తీసుకొచ్చి హెల్త్ పరంగా ప్రతి ఒక్కరికి మంచి మంచి బెనిఫిట్స్ ఇస్తుంది అని రుజువైనటువంటి కంపెనీ. ఆ కంపెనీ ఇప్పుడు ఏం చేస్తుందంటే హబ్ రూపంలో, అంటే న్యూట్రౌషధి హబ్ అంటే యూని హబ్ రూపంలో ప్రతి ఒక్కరికి ఒక మార్ట్ అండ్ ఫ్రాంచైజ్ మిళితం చేసి ఒక మనిషికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క నీడ్ కూడా ఆ హబ్లోనే దొరికే విధంగా ఒక డిజైనింగ్ చేస్తుందండి. అంటే హబ్ అంటే మీనింగ్ అంటే మీ అందరికీ తెలుసు. హబ్ అంటే ఒక సముదాయం అనమాట. అన్నీ కావలసినటువంటి సర్వీసుల పరంగా కావచ్చు, ప్రొడక్ట్ల పరంగా కావచ్చు, ఇంకా అండ్ మోర్ ఆఫ్ సర్వీసెస్ ఏదైనా సరే ఈ హబ్లో దొరకందంటూ ఏమీ లేదు అనే విధంగా హబ్ని రూపొందించడం జరిగింది. ఈ హబ్ అనేది ఏం చేస్తుందంటే ఒక్కొక్క పిన్ కోడ్కి ఒక హబ్ మాత్రమే కంపెనీ ఇస్తుందండి. ఎవరు ఏ పిన్ కోడ్లో ఉన్నారో ముందుగా రిజిస్టర్ చేసుకోవడం కోసం కూడా ఏ విధంగా చేసుకోవాలి అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. అసలు ఇప్పుడు ఈ హబ్ ద్వారా మనకి కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం పీడిఎఫ్, దానికి సంబంధించి హబ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, హబ్ అనేది ఓపెన్ చేసుకోవాలి అంటే యూనిపే వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూని హబ్ రూపంలో మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారనమాట. ఈ యూని హబ్ యొక్క మిషన్ ఒక్కటే అండి. ఎవరైతే ఉన్నారో ఈ కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటారు. చూడండి, మన ఏరియాలో హబ్ రూపంలో మనం ఒక షాప్ లాగా ఓపెన్ చేసాం అనుకోండి, అంటే కావాల్సినటువంటి సర్వీసులన్నీ చేయబడిను అన్నట్లుగా ఒక హబ్ రూపంలో క్రియేట్ చేసాం అనుకోండి, అందరూ అక్కడికి వస్తారా లేదా? దాని ద్వారా మనకి కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది కదా. అలా కమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ లైఫ్లో బాగా డెవలప్ అయ్యే విధంగా కంపెనీ ఒక మిషన్ తోటి యూని హబ్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ వాల్యూ ఆఫ్ ప్రపోజల్ చూసుకున్నట్లయితే మన కంపెనీ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ లాగా, అంటే ఒక కస్టమర్కి ఏదైతే కావాలో అవన్నీ కూడా ఒక సెంటర్ పాయింట్ లాగా క్రియేట్ చేసి మన డెవలప్మెంట్లో ఒక వాల్యూ క్రియేట్ చేయబోతుందండి. యూని హబ్ ఏం ఇంట్రడక్షన్ చేస్తున్నాయా అంటే మొత్తం అన్నీ కూడా అన్ని రకాలైనటువంటి సర్వీసులు కావచ్చు, గూడ్స్ పరంగా కావచ్చు, అన్ని రకాల సర్వీసుల పరంగా కావచ్చు, ఒక సెంటర్ పాయింట్ లాగా ఈ హబ్ అనేది ఇంట్రడక్షన్ ఇవ్వబోతూ ఉంది. అసలు ఏమేమి సర్వీసులు ఉన్నాయి, ఏ విధంగా రాబోతుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలండి. చూడండి, ఏ సెంటర్స్ వేర్ వీ కెన్ ఇన్వైట్ పీపుల్స్. ఎక్కడైతే మనం ఈ సెంటర్స్ పెట్టి పీపుల్స్ని ఇన్వైట్ చేస్తామో ప్రతి ఒక్కరి వెల్నెస్ యాక్టివిటీస్ మీద కూడా మనం వాళ్ళలో ఒక అవగాహన కల్పించవచ్చు. దానితో పాటు కావాల్సినటువంటి సర్వీసులు అన్నీ కూడా ఇక్కడే రూపొందించడం జరిగింది. ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయటం ద్వారా ఒక మంచి భవిష్యత్తు ప్రణాళిక అయితే దీనిలో ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఇక్కడ యూనిపే ఏం చేస్తుందంటే ఒక పిన్ కోడ్కి ఒక్కటే ఫ్రాంచైజ్ మాడ్యూల్ ఏర్పాటు చేశారు. అది కూడా ఎవరైతే ఈ హబ్ తీసుకుంటారో దానిలో రకరకాలైనటువంటి ఇన్కమ్, బిజినెస్ ప్రాఫిట్స్ అనేది యూని హబ్ ద్వారా క్రియేట్ చేయబోతున్నారండి. ఏ విధమైనటువంటి బిజినెస్ ప్రాఫిట్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. కంపెనీ యొక్క టార్గెట్ ఓవర్ వ్యూ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా సర్వీస్ పరంగా కావచ్చు, ఈ గ్రోత్ పరంగా కావచ్చు, ఈ సర్వీస్లో కూడా క్వాలిటీ సర్వీసులు అందిస్తూ, క్వాలిటీ వెల్నెస్ ప్రొడక్ట్స్ అందిస్తూ ఈ హబ్ రూపంలో ఎవరైతే హబ్ ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళందరి యొక్క భవిష్యత్తు గ్రోత్ అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు యూనిపే అంటే యూని హబ్ ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి అంటే రీచబిలిటీ ఎక్కువ ఉంటుందండి. అంటే ఒక మనిషికి ఏదైతే అవసరమో ఆ అవసరాలన్నీ కూడా ఈ హబ్ ద్వారా ఏర్పాటు అవుతాయి, ఈ హబ్ ద్వారా తీరుతాయి. అంటే రీచ్ ఎక్కువ వస్తారు కదా, జనం ఎక్కువ వస్తారు కదా, దాని ద్వారా మన బిజినెస్ గ్రోత్ అవుతుంది కదా. రిలయబిలిటీ ఉంటుందండి. ఇక్కడ ప్రోడక్ట్కి సంబంధించి ప్రోడక్ట్ కూడా మంచిగా వర్క్ చేస్తూ ఉంది, అందరం చూస్తూనే ఉన్నాం.
మంచి సర్వీసులు అందిస్తుంది. దాని ద్వారా ఎవరు వచ్చి మన దగ్గరకు వచ్చినా బిజినెస్ చేయాలని వచ్చినా సరే నో లైబిలిటీ అనమాట, మంచి రిలయబిలిటీ ఉన్నటువంటి బిజినెస్. దాని ద్వారా ప్రాఫిట్ పెంచుకోవడానికి కూడా ప్రాఫిటబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా స్టేబుల్గా మనం దీన్ని డెవలప్ చేసుకునే విధంగా యూనిహబ్ అనేది రూపొందించడం జరిగింది. యూనిహబ్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ కొంతమంది మార్ట్ రూపంలో కొంతమంది బుక్ చేసుకున్నారు. యూనిహబ్ మార్ట్ హోల్డర్సే యూనిహబ్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. ఫస్ట్ ప్రయారిటీ మార్ట్ హోల్డర్స్కి. కాబట్టి ఎవరైతే మార్ట్ రిజిస్టర్ చేసుకోవాలి, ఫస్ట్ కొత్త వాళ్ళైనా సరే ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి జాయిన్ మార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. జాయిన్ మార్ట్ మీద క్లిక్ చేసుకొని మొత్తం రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత మరలా ఈ ఫ్రాంచైజ్ క్లిక్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ ద్వారా ఫ్రాంచైజ్ ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట. ఈ రకంగా యూనిహబ్ అనేది ఒక పిన్ కోడ్కి ఒకటే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైతే ముందు వస్తారో వాళ్ళే ముందుగా ఎర్న్ చేసుకోగలరు కూడా. అయితే ఇక్కడ ప్రాఫిట్ షేర్ ఆన్ యూనిహబ్, ఈ యూనిహబ్ ఉన్న వాళ్ళకి ప్రాఫిట్ షేర్ ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. ఇక్కడ న్యూట్రౌషధి ప్రొడక్ట్స్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద 1% ఇవ్వటం జరుగుతుంది. అంటే మీరు ఫ్రాంచైజ్ పెట్టుకొని ఆ ఫ్రాంచైజ్ ద్వారా జరిగేటటువంటి బిజినెస్సే కాదండి. మీరు ఏదైతే ఈ హబ్ ఏర్పాటు చేయడం కోసం పిన్ పెట్టుకున్నారో ఆ పిన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ పిన్ నెంబర్లో ఉన్నటువంటి వ్యక్తులు కంపెనీ ద్వారా ఆర్డర్ పెట్టుకున్నా సరే కొరియర్ రూపంలో మీకు 1% అనేది కమిషన్ రావటం జరుగుతుంది. అది కాకుండా మీ ఫ్రాంచైజ్ ద్వారా బిజినెస్ జరిగితే దానికి సంబంధించి సపరేట్ కమిషన్ వేరు 1%. ఇక అంతేకాదండి, యూనిడీల్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటాయో యూనిపేలో యూనిడీల్ ప్రొడక్ట్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అలా యూనిడీల్లో ఉంటాయి కదా, క్లాతింగ్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఇలా రకరకాలు. ఆ యూనిడీల్లో ఉన్నటువంటి వస్తువుల ద్వారా కూడా మీ పిన్ కోడ్లో మీరు బుక్ చేసుకున్నటువంటి పిన్ కోడ్లో యూనిడీల్లో ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసినా కూడా మనకి 1% రావటం జరుగుతుంది. అంతేకాదండి, ఆ పిన్ కోడ్లో మీ హబ్ ఏదైతే ఉందో ఆ హబ్ ఉన్నటువంటి పిన్ కోడ్లో ఏ వ్యక్తి అయినా సరే ఈ హబ్కి వచ్చి ఇన్సూరెన్స్ చేసుకోకుండా వాళ్ళు ఓన్గా యాప్ నుంచి చేసుకున్నా మీకు తెలియకుండా మీకు 100 రూపాయలు అనేది హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ మీద మనకి రావటం జరుగుతుంది. అంతేకాదండి, 10 రూపాయలు మనకి వెహికల్ ఇన్సూరెన్స్, ఆయా పిన్ కోడ్లో ఎవరు వెహికల్ ఇన్సూరెన్స్ చేసుకున్నా యూనిపే యాప్ ఉపయోగించుకొని మనకి 10 రూపాయలు రావటం జరుగుతుంది. అంతేకాదు, ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఫైనాన్షియల్ సర్వీసెస్. అంటే మీరు యాప్ ద్వారా చేయటం వేరు, మీ కింద ఉన్నటువంటి మెంబర్స్ చేయటం వేరు. అలా కాకుండా మీ పిన్ కోడ్లో మీకు సంబంధం లేనటువంటి టీం ద్వారా కూడా ఎవరు ఫైనాన్షియల్ సర్వీస్ ఉపయోగించుకున్నా మీకు 50 రూపీస్ అనేది ఒక్కొక్కరి నుంచి రావడం జరుగుతుంది, ఆ పిన్ కోడ్లో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి సర్వీసులన్నీ ఇప్పుడు లైవ్లో ఉన్నవే. ఆ ఉన్న సర్వీసులే మీ ఫ్రాంచైజ్ నుంచి కాకుండా మీ టీంతో సంబంధం లేకుండా మీ ఏరియా పిన్ కోడ్లో బిజినెస్ జరిగితే మీకు వచ్చేటటువంటి బెనిఫిట్స్. అంతేకాదండి, అప్కమింగ్ సర్వీసులు అండి. ఈ హబ్ ద్వారా వచ్చేటటువంటి అప్కమింగ్ సర్వీసెస్ రైడ్ ఆన్ రెంటల్స్. అంటే మీ ఏరియాలో ఉన్నటువంటి కార్ ట్రావెలర్స్ వాళ్ళు ఉంటారు కదా, మన హబ్లో రిజిస్టర్ అయ్యారనుకోండి. సపోజ్ యూనిపేలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైనా సరే ఈ కార్ రెంటల్స్ బుక్ చేసుకుంటే మీకు కూడా కమిషన్ రావటం జరుగుతుంది. అంతేకాదండి, కొరియర్ సర్వీస్, పార్సిల్ టు పార్సిల్. ఈ పార్సిల్ టు పార్సిల్ కొరియర్ సర్వీస్ కూడా మనకి ఫ్రీగా ఇవ్వటం జరుగుతుందండి. దీనికి సంబంధించి సపరేట్ వీడియో కూడా నేను చేస్తాను. అంతేకాదు, ఈ కామర్స్ కోర్స్ ఈ లెర్నింగ్, రకరకాల మన పిల్లలకు అవసరమైనటువంటి కోర్సులు ఉంటాయి కదా, ఆ కోర్సులు తీసుకోవటం ద్వారా కూడా మీ పిన్ కోడ్లో ఎవరు యూనిపే యాప్ ద్వారా ఈ కోర్సులు తీసుకున్నా మీకు కమిషన్ అనేది రావటం జరుగుతుంది ఈ హబ్ ద్వారా జరిగినటువంటి బిజినెస్ ద్వారా. అంతేకాదు, ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా చాలా రకాలైనటువంటి ఆప్షన్స్. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటే ఎఫ్ఎంసీజీ ద్వారా కూడా హబ్కి ఒక మంచి బెనిఫిట్ రాబోతూ ఉంది. ఈ హబ్ అనేది మనకి ఉచితం అండి. తమ్నైల్ చూసే ఉంటారు, హబ్ అనేది ఉచితం. ఇది ఉచితం అని ఎందుకంటున్నా అంటే హబ్ మీరు బుక్ చేసుకోవాలంటే 4999 అంటే 5,000 రూపాయలు వేసుకోండి, ₹1 ఏముంది. 5,000 రూపాయలతో మీరు హబ్ బుక్ చేసుకోవడం ద్వారా మీకు ఇక్కడ ఉచితం అని ఎందుకంటున్నా అంటే ఎంఆర్పి ₹2,500 సీబక్తాను, ఎంఆర్పి ₹2,500 సూపర్ బెర్రీ, ఈ 2 ప్రోడక్ట్స్ వస్తాయి. అంటే 5,000 రూపాయల వర్త్ కంప్లీట్ అయిపోయింది. దానితో పాటు ఎక్స్ట్రాగా డిటాక్స్ టీ బాటిల్ అనేది ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. అంటే చూడండి, మన 5,000 రూపాయల వర్త్ పూర్తిగా కంప్లీట్తో పాటు ఫ్రీగా ఒక ప్రోడక్ట్ వస్తుంది. అంటే మనం ఈ హబ్ అనేది జీరో, ఎలాంటి పెట్టుబడి లేకుండా మనం హబ్ తీసుకుంటున్నాం.
కాబట్టి ఆలోచించండి, అవకాశం అనేది అన్ని టయాల్లో రాదు. అంతేకాదండి, మీరు తీసుకోవటమే కాదు, మీ కింద ఉన్నటువంటి టీం పెంచుకుంటూ పోతుంటారు కదా, ఆ టీం ద్వారా కూడా మీకు తెలిసిన వ్యక్తులు పిన్ కోడ్లో హబ్ బుక్ చేసుకున్నా సరే 15 లెవెల్స్ ఆదాయం ఉందండి. ఇక్కడ మొదటి లెవెల్ నుంచి 600 రూపాయలు, రెండో లెవెల్ నుంచి 100 రూపాయలు, మూడో లెవెల్ నుంచి 80 రూపాయలు, నాలుగో లెవెల్ నుంచి 60 రూపాయలు, ఐదో లెవెల్ నుంచి 40 రూపాయలు, ఆరో లెవెల్ నుంచి 20 రూపాయలు, ఏడో లెవెల్ నుంచి 40 రూపాయలు, ఎనిమిదో లెవెల్ నుంచి 60 రూపాయలు, తొమ్మిదో లెవెల్ నుంచి 80 రూపాయలు, 10ో లెవెల్ నుంచి 100 రూపాయలు, 11ో లెవెల్ నుంచి 12ో లెవెల్ నుంచి 40 రూపాయలు, ఇక 13ో లెవెల్ నుంచి 15ో లెవెల్ దాకా 20 రూపాయలు. అంటే మనకి 15 లెవెల్స్ మీద ఆదాయం కూడా ఇక్కడ మంచిగా సంపాదించుకోవచ్చు. ఎప్పుడైతే పిన్ కోడ్ తీసుకుంటారో, ఏ లెవెల్లో తీసుకుంటారో ఆ లెవెల్ ఇన్కమ్ మనకి రావటం జరుగుతుంది అనమాట. ఈ రకంగా హ్యాపీగా మనం దీని ద్వారా కూడా 15 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉందండి. హబ్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవ్రీ మంత్ ఇది జాగ్రత్తగా చూసుకోవాలి, యాక్టివ్గా ఉండాలి. యూనిహబ్ హోల్డర్ ఏంటంటే మీ యూనిహబ్ ఏదైతే ఉందో ఆ హబ్ ద్వారా యాక్టివిటీ ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి. అయితే మీ దగ్గరికి వచ్చి ఎవరైనా ప్రొడక్ట్ అయినా పర్చేజ్ చేసుకోవాలి, లేదా ఏదైనా సర్వీస్ అయినా ఉపయోగించుకోవాలి, ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూ ఉండాలి. అంతేకాదు మీది ఏదైతే యూనిపే ఐడి ఉందో, ఈ మార్ట్ తీసుకున్నటువంటి వాళ్ళకి, ఈ హబ్ తీసుకున్నటువంటి వాళ్ళది యూనిపే ఐడి ఉందో, ఆ యూనిపే ఐడిలో మినిమం ఎవ్రీ మంత్, అంటే మంత్కి ఒకసారి అండి 200 SV చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ మనకి ప్లాన్లో భాగం ఏంటి, రీపర్చేజ్ ఇన్కమ్ తీసుకోవాలి అంటే 200 SV అనేది మెయింటైన్ చేయాలి. సేమ్ అదే కండిషన్ దీనికి కూడా వర్తిస్తుంది అనమాట. అంతేగాని అక్కడ ఒక 200 SV, ఇక్కడ ఒక 200 SV అవసరం లేదు. సేమ్ మీ యూనిపే ఐడిలో 200 SV అనేది పూర్తి చేసుకోవాలి ఎవ్రీ మంత్. అది ఇలా యాక్టివ్గా ఉండాలండి. ఒకవేళ ఇన్ కేస్ మీరు యాక్టివ్గా ఈ రెండు కండిషన్లో ఏదో ఒక కండిషన్ మీరు తప్పారు అంటే మీకు ఫస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎవరైనా సరే మీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఇక నెక్స్ట్ దీనికి కావాల్సినటువంటి ట్రైనింగ్, అంటే మీరు ఈ హబ్ ద్వారా ఏమేమి సర్వీసులు తీసుకోవచ్చు, ఏమేమి సర్వీసులు వర్క్ చేసుకోవచ్చు, ఆ సర్వీసుల ద్వారా ఎలా పని చేయాలి, వీటన్నిటి మీద ట్రైనింగ్ కూడా కంపెనీ ఇస్తుందండి. ఈ ఫ్రాంచైజ్ మాడ్యూల్ చూడండి, ఇనిషియల్ స్టేజ్లో అంటే స్టార్టింగ్ ఇప్పుడే కాబట్టి నెక్స్ట్ ఇయర్ జూన్ లోపు 3000 ఫ్రాంచైజీలు పూర్తి చేయాలనే లక్ష్యంగా కంపెనీ ముందుకెళ్తూ ఉంది. ఆ తర్వాత జూన్ తర్వాత నుంచి 2026లో ఒక 5000 అయినా పూర్తి చేసుకుంటే 2027లో ఓవరాల్ నేషనల్ వైడ్గా కూడా ఫ్రాంచైజీలు ఏర్పాటు చేస్తూ దాన్ని మంచిగా డెవలప్ చేయాలి. మంచి హబ్ అనే దాన్ని ఒక ప్రాథమిక కేంద్రం నుంచి కేంద్ర స్థాయి కేంద్రం వరకు తీసుకెళ్ళాలి, అంటే ఒక హబ్ రూపంలో ఏర్పాటు చేయాలి అనేదే కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఎవరైతే ఈరోజు యూనిహబ్ ఫ్రాంచైజ్ నెట్వర్క్లో జాయిన్ అవుతారో వాళ్ళ యొక్క లైఫ్ సూపర్బ్గా మారిపోబోతుంది. కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దండి. మీ యొక్క భవిష్యత్తు కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. మీ అప్లైనర్స్తో టచ్లో ఉండి, లేదా నా నెంబర్, వాట్సాప్ నెంబర్ మీ అందరికీ తెలుసు, లేదా నా వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ ఇస్తాను, యూనిపే గ్రూప్ లింక్ కూడా ఇస్తాను. మీరు 2 గ్రూప్లో జాయిన్ అవ్వండి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి. కొత్తగా ఎవరైనా యూనిపేలో జాయిన్ అవ్వాలి, బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి, మీ పిన్ కోడ్లో మీరు హబ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే సింపుల్ అండి. 1000 రూపాయలతోటి మీరు ఒక ఐడి యాక్టివేట్ చేసుకోండి, లేదు 650 రూపాయలతోటి ఐడి యాక్టివేట్ చేసుకోండి, డిస్ట్రిబ్యూటర్ అవుతారు 300 SVకి. అండ్ ఆ తర్వాత సింపుల్గా 4999 పెట్టి మీరు హబ్ ఓపెన్ చేసుకోవచ్చు. దానికి కావాల్సినటువంటి సమాచారం, అప్డేట్స్ అన్నీ కూడా గ్రూప్ ఫాలో చేస్తూ ఉండండి. ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.